పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. అమ్మాయే వస్తుంది, దేవుడే వస్తాడు. భలే ఫన్నీగా ఉంది సార్. పిల్లి పేరేంటి? అరే కుక్క. ఏంటో తిడుతున్నావు? అది మీ అందరికీ పెట్టి నాకు మాత్రమే పెట్టలేదంటే తనకి నేనెంత స్పెషల్ రా ఆలోచించు. అసలు నేనెందుకు మా గాడిగా పుట్టలేదు? నువ్వు కూడా మగాడిగా పుడితే నేనేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? నువ్వేనా బాధపడింది? నువ్వేనా ప్రేమించింది? నీకు తెలీదా నీకోసం నేను ఎంత సఫర్ అయ్యాను? ఆ రోజు నువ్వే జీవితం అనుకున్నా చూసా. పోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ స్లిప్ లైన్ పెట్టలేదుగా? దేంతో పెట్టను? వీటితోనా? సింధు, ఈ ఎగ్జామ్ నా లైఫ్ కి ఫస్ట్ క్వశ్చన్ షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్స్ మా నారాయణరావు గారి ఇంటి పక్కన ఉన్న నన్ను గురించి తెలుసు. అంటే పాత ఫ్రెండ్. తెలీదు. ప్యారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. కృష్ణ, ఆ గేట్ తీసి పక్కన పెట్టుబో. ఎందుకలాగా? ఆ గేట మళ్ళీ పెట్టుకోరబో. మీతో పెట్టుకోము. ఈ కథలో నవరసాలు ఉన్నాయి భయ్యా. మరి ప్రేమ రసం కాదురా, చట్నీ. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. అందరు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే నువ్వేదో పెద్ద మహారాజులో పడుతున్నావే. స్పెషలా? లేచి గ్రౌండ్ రా. ఏంటి 50 రూపాయలు ఎక్కడా? చచ్చేవాడిని కొంచెం ఉంటే ఇప్పుడు చెప్పు. ఏం చేస్తున్నావు? మనకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడు. ఏం చేస్తున్నావు? అయి తెలుగే. ఏమొచ్చిందా నీ భాషకి? పోయింది, కనిపించలేదు. ఇల్లు అయిందంట.